పంజాగుట్ట ఆఫీసర్స్ కాలనీ ఎర్రమంజిల్లోని ప్రజాప్రతినిధుల భవనాలను కూల్చేసేందుకు రంగం సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వీటి స్థానంలో అధునాతన సౌకర్యాలతో కొత్త భవనాలు నిర్మించాలని డిసైడ్ అయింది. మరోవైపు నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఫార్మాసిటీ ఏర్పాటుకు భూములు సేకరించాలని కూడా ఆదేశాలిచ్చింది. పాలనలో వేగం పెంచడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం కొత్త భవనాలు నిర్మించాలని డిసైడ్ అయింది. ప్రస్తుతం పంజాగుట్టలో ఉన్న ఆఫీసర్స్ క్వార్టర్స్, ఎర్రమంజిల్లోని సర్కారీ భవనాలను కూలగొట్టేందుకు ఓకే చెప్పింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కోసం కొత్త క్యాంపు కార్యాలయం పనులు షురు అయ్యాయి. దసరా నాటికి ఈ పనులు పూర్తి కానున్నాయి. ఇదే భవనంలో సిఎస్, డీజీపీ, సీఎంఓ సెక్రటరీలకు ఛాంబర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే క్యాంప్ ఆఫీస్ కు వీరందరూ అందుబాటులో ఉంటే అత్యవసర సమావేశాలు, సమీక్షలున్నప్పుడు అందరూ రావడానికి ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో అందరికీ దగ్గరలోనే క్వార్టర్స్ నిర్మించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఎర్రమంజిల్లో ప్రస్తుతం ఉన్న సర్కారీ ప్లేస్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సీఎంఓ సెక్రటరీలందరికీ ఇక్కడే నివాస సముదాయాలు ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్మాణానికి ప్రతిపాదనలు, డిపిఆర్, మ్యాప్లను కూడా సిద్ధం చేసింది ఆర్ఎండ్బి శాఖ. అలాగే సెక్రటేరియట్ పాత భవనాల స్థానంలో కొత్త వాటిని నిర్మించేందుకు ప్లాన్స్ రెడీ చేశారు అధికారులు. అయితే ఇందుకు సీఎం ఆమోదం రావాల్సి ఉందని చెబుతోంది ఆర్ఎండ్బి శాఖ. అలాగే నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీసులు నిర్మించేందుకు కూడా నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. వీటి నిర్మాణానికి భూసేకరణ కూడా పూర్తి చేసింది. అలాగే రంగారెడ్డి, పాలమూరు, నల్లగొండ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో హైదరాబాద్ ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది సర్కార్. ఫార్మాసిటీ కోసం 12,500 ఎకరాల భూమిని సేకరించాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. మెదక్, హైదరాబాద్ లో ఉన్న ఫార్మా జోన్లు ఇరుకుగా ఉండడం, కంపెనీలు వదులుతున్న వ్యర్థాలతో ఆ ప్రాంతాలన్నీ కలుషితంగా మారడంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.